ఎర్త్ ఒక్క సెకనుకు 460 మీటర్ల స్పీడ్తో తిరుగుతున్నా మనకు అనిపించదు. కారణం ఏమిటంటే భూమి, అట్మాస్ఫియర్, మనం ఒకే విధంగా కదులుతున్నాం. అందుకే అన్ని కలిసి మూవ్ అవుతాయి కాబట్టి మనకు కదలిక తెలియదు. ఈ ప్రిన్సిపుల్ వలన భూమి ఎంత వేగంగా తిరిగినా మనం గుర్తించలేము. అంతేకాదు భూమి భారీగా ఉండటం వల్ల దాని రొటేషన్ ప్రభావం కూడా మనకు తెలిసిరాదు. అందుకే భూమి వేగంగా తిరిగినప్పటికీ మనకు ఈ ప్రయాణం పూర్తిగా కామ్గా అనిపిస్తుంది. నిజానికి మన కళ్ళు పుట్టినప్పుడు సగటున పూర్తి పరిమాణంలోనే ఉంటాయి. చిన్నపిల్లల కన్ను పెద్దవాళ్ల కన్నతో పోలిస్తే చాలా చిన్నది అనిపించినా అది అసలు పెరిగేది కాదు. కళ్ల చుట్టూ ఉండే బోన్స్ ముఖం పెరుగుతుండటమే కళ్లను పెద్దగా చూపిస్తుంది. ఆక్టోపస్కు 3 గుండెలు ఉంటాయి. వాటిలో 2 గుండెలు గిల్స్కి రక్తాన్ని పంపుతాయి. మూడో గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని పంపిస్తుంది. ఇది ఆక్టోపస్ శరీరానికి అవసరమైన ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. ఆక్టోపస్ విశ్రాంతి తీసుకునే సమయంలో గిల్స్కి పనిచేసే 2 గుండెలు ఆగిపోతాయి. మిగతా గుండె మాత్రం శరీరానికి రక్తం పంపించడం కొనసాగిస్తుంది. అందువల్ల ఆక్టోపస్ గుండెలు నిజంగా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మన ప్రపంచంలో కొన్ని జీవులు అసాధారణంగా ఉంటాయి. వాటిలో ఒకటి హైడ్రా. ఇది చిన్న, నీటిలో జీవించే జీవి. సాధారణంగా నదులు, సరస్సుల్లో కనిపిస్తుంది. హైడ్రా సహజంగా మృతి చెందదు. సాధారణంగా జీవులు వయస్సుతో వృద్ధాప్యం చెందుతాయి, క్షీణత చెందుతాయి, కాని హైడ్రా అలా కాదు. దీనికి కారణం స్టెమ్ సెల్స్. హైడ్రా కణాలు ఎల్లప్పుడూ పునరుత్పత్తి అవుతాయి. చిన్న గాయం అయినా దాని కణాలు తిరిగి పూర్ణంగా మరమ్మత్తు అవుతాయి. ఈ కారణంగా హైడ్రా చిరంజీవిగా ప్రసిద్ధి చెందింది. పరిశోధకులు దీన్ని అధ్యయనం చేసి దీని అద్భుతమైన ఆజీవ్యత మనకు ఉపయోగపడేలా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలో నీళ్లు తర్వాత అత్యంత తాగే పానీయం ఏమిటంటే అది చాయ్ లేదా టీ. ప్రపంచంలో మిలియన్ల మంది రోజూ చాయ్ తాగడం అలవాటు చేసుకున్నారు. టీ కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఉపయోగకరమైన ఫాయిడ్స్ కూడా అందిస్తుంది. వివిధ దేశాల్లో చైనా, జపాన్, భారతదేశం వంటి దేశాలలో ప్రత్యేక టీ సంప్రదాయాలు ఉన్నాయి. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనసు మరియు శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి. ధ్యానం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది మరియు నిద్రలో మెరుగుదల ఉంటుంది. అనేక పరిశోధనలు చూపుతున్నాయి, ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, హార్మోన్ల సమతుల్యత కలుగుతుంది. ఇది ఒక చిన్న అలవాటు, కానీ దీని ప్రభావం జీవితాన్ని మారుస్తుంది. మన పురాతన చరిత్రలో వజ్రం కన్నా ముందే బంగారం కనుగొన్నారు. బంగారం మృదువుగా, ఆకృతీకరించడానికి సులభంగా ఉండటంతోనే వజ్రం కంటే ముందుగా మనుషులు దాన్ని అలంకారాలు, కరెన్సీగా ఉపయోగించారు. వజ్రం అత్యంత కైనమైన ఖనిజం కాబట్టి దానిని ప్రాక్టికల్గా ఉపయోగించడం చాలా తర్వాతే మొదలైంది. పింపుల్ పాపింగ్ చేసే దాన్ని చూడటం కొంతమందికి ఒక రకమైన రిలీఫ్ ఫీల్ ఇస్తుంది. స్కిన్ నుంచి ఏదో ఒత్తిడి పోయినట్టుగా అనిపిస్తుంది. కొందరికి వీడియోలో లేదా ప్రత్యక్షంగా పింపుల్ పాపింగ్ చూడటం ఆసక్తికరంగా, కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. పాపింగ్ శబ్దం, చిన్న చిన్న మోషన్లు కొందరికి సుఖంగా, హాయిగా అనిపిస్తాయి. జీవితంలో మనం తీసుకునే చాలా నిర్ణయాలు నిజానికి మన భావోద్వేగాల వల్లే జరుగుతాయి. దాదాపు 90% నిర్ణయాలు మనం ఆ సమయంలో ఎలా ఫీల్ అవుతున్నామో దానిపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి, మనకు ఆనందంగా ఉన్నప్పుడు ఒకలా నిర్ణయం తీసుకుంటాం, కోపం లేదా బాధలో ఉన్నప్పుడు వేరేలా నిర్ణయిస్తాం. ఇలా భావాలు మన ఆలోచనలను, నిర్ణయాలను చాలా ప్రభావితం చేస్తాయి. డాల్ఫిన్లు నిద్రపోతున్నప్పుడు కూడా పూర్తిగా ఆగపోవు. అవి మెదడు యొక్క ఒక భాగాన్ని మాత్రమే విశ్రాంతి ఇవ్వుతూ మరో భాగాన్ని మేల్కొలిపి ఉంచుతాయి. ఇలా చేయడం వల్ల అవి శ్వాస తీసుకోవడం కొనసాగించగలుగుతాయి మరియు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాయి. అంటే అవి ఒకేసారి నిద్రపోతూ మెలకువలో ఉన్నట్లుగా పనిచేస్తాయి. ఇది జంతువుల ప్రపంచంలో నిజంగా చాలా ఆశ్చర్యమైన లక్షణం. కొంతమంది చెప్పే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంటర్నెట్ బరువు దాదాపు 50 గ్రాముల కంటే తక్కువ అని. ఇది ఎందుకంటే ఇంటర్నెట్లో ఉన్న సమాచారం అసలు పుస్తకాలు లాంటివి కాదు. అవన్నీ ఎలక్ట్రాన్లు అనే చిన్న కణాల రూపంలో కంప్యూటర్లలో, సర్వర్లలో ప్రవహిస్తాయి. ఎలక్ట్రాన్ల బరువు చాలా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇంటర్నెట్లో ఎన్నో టెరాబైట్ల సమాచారం ఉన్నప్పటికీ
వాటి అసలు భౌతిక బరువు చాలా చిట్టచివరికి చిన్నదిగానే ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.